బీఆర్ఎస్ కి సంబంధించిన జగిత్యాలలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, జీవన్ రెడ్డి దగ్గర పోయి మేము అడిగేది ఏందని చెప్పి మళ్ళా బీఆర్ఎస్ లో ఉన్న సంజయ్ ఎవరైతే డాక్టర్ సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో అటు సైడ్ పోయిన అందరు అంటే ఇక్కడ మిస్ అవుతున్నది కదా, క్యాడర్ పోతా ఉన్నది కదా, కార్యకర్తలు పోతా ఉన్నారు కదా, చిన్న తప్పిదం వల్ల గింత జరుగుతా ఉంది. అది ఎవరికి అర్థమైతే లేదు. అది ఎవరికి అర్థం కాక ఏం చేస్తా ఉన్నారు అంటే అందరు స్టేటస్ వల్ల పెట్టుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు వచ్చేసిండ్రు, కాంగ్రెస్ పతనం అయిపోతుంది అది అని అనుకుంటా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ నాశనం అవుతుందని మాత్రం అర్థమవుతలేదు వీళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. ఇవే స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఏడాది తర్వాత జరిగితే బీఆర్ఎస్ ప్రభంజనమే సృష్టించేది. అలా పార్టీని కంటికి రెప్పలా కాపాడుతుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తే తెలంగాణలో మరే పార్టీకి కూడా చోటు ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అనే నాయకుడు అందరిని నమ్ముతాడు. ఆ బలహీనతే ఆయనకు వ్యూహాత్మక తప్పిదాలకు దారి తీస్తుందని చెప్పక తప్పదు. మరోవైపు నమ్మాల్సిన సమయంలో ఎవరిని నమ్మరు, నమ్మకూడని సమయంలో అందరినీ నమ్ముతారనే అపవాద కేసీఆర్ మీద ఉంది. ఎందుకనేది కూడా చెప్తాను మేడం చూడండి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎంతో మందిని ఎమ్మెల్యేలను చేసిన సంగతి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. వారిలో కొంతమంది మంత్రులు కూడా అయ్యిండ్రు. వారిలో ఒకరు హరీష్ రావు గారు కూడా ఉన్నారు. మరి హరీష్ రావు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీలోనే ఉన్నారు. మరి మిగతా నాయకులు ఉన్నారంటే లేరు కదా. ఏరి కోరి ఎమ్మెల్యేలను చేస్తే ఆ సమయంలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిండ్రు వీళ్ళందరూ కూడా. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళందరూ ఉన్నారు. సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ఎమ్మెల్యేలను చేస్తే వైఎస్ వల్ల తెలంగాణకే అన్యాయం చేసి కాంగ్రెస్ లో చేరిండ్రు. తర్వాత సమైక్య రాష్ట్రమే మేలని అన్నారు. ఇప్పటికీ ఆయన సమైక్య రాష్ట్ర జపమే చేస్తా ఉన్నాడు